ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలాగా గోరుచిక్కుడి కొబ్బరి తిన్నారా? నేను చెప్పే విధంగా ఒక్కసారి కానీ ఇలాగా గోరుచిక్కుడు అలాగే కొబ్బరి వేసుకొని చేశారంటే నిజంగా చెప్తున్నాను ఎంత టేస్ట్‌గా ఉంటదంటే మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు కూడా ఇదే కర్రీ చేసుకొని తింటూ ఉంటారు. దానికోసం గోరుచిక్కుడు తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం పాన్‌లో ఆయిల్ పోసుకొని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఏసుకుంటే బాగా మగ్గుతాయి. ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత కొబ్బరి చిప్ప ఒకటి తీసుకొని దాన్ని ఈ విధంగా కొబ్బరి కూరైతే తీసేసుకోవాలండి ఇలాగా. చిన్నగా తీసుకోవాలి. అలాగా కొబ్బరి కూర పెద్దగా ఉండకూడదు. మనం సన్నగా ఈ కొబ్బరి తురుము తీసుకోవాలి. ఈ కొబ్బరి తురుము తీసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి ఎయ్యాలో నేను మీ అందరికీ చెప్తాను. ఆ విధంగా అయితే ఇలాగా కొబ్బరి గోరుచిక్కుడి ఫ్రై అయితే చేయండి. ఈ ముక్కలు చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము తురుముకున్న కొబ్బరి కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఇప్పుడు ఫ్రైలో కొన్ని పొడి యాడ్ చేయాలి. దానికోసం పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ఇవన్నీ కూడా లైట్‌గా ఫ్రై చేసి కొన్ని ఎల్లుల్లిపాయలు వేసి ఇలాగా పొడి చేసేయాలి మిక్సీలో వేసి. ఈ పొడి వల్లనే ఈ కొబ్బరి అలాగే ఈ గోరుచిక్కుడు టేస్ట్ అయితే మరింత పెరిగిపోతుంది. అందుకే నేను చెప్పానండి ఒకసారంటే ఇలాగా ట్రై చేశారంటే నిజంగా ఇలాంటి కర్రీ ఎప్పుడు కూడా చేసుకొని తింటూ ఉంటారు. ఎప్పుడు కూడా రొటీన్‌గా తినకుండా ఇలాగా, ఇలాగ పొడులన్నీ కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతది. ఇప్పుడంతా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకేసి దించేసుకోవడమే అంతే అండి. కర్రీ కాదు ఫ్రై అయితే సూపర్‌గా వచ్చింది. టేస్ట్ కూడా బావుంటది. ఈ ఫ్రై సాంబార్‌తో కానీ, రసంతో కానీ తింటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటదండి. మీరు అలా కాకుండా ఇలాంటి ఫ్రై ఒకసారి చేసుకుంటే ఉత్తిగానే తినేస్తారు. అంత టేస్ట్‌గా ఉంటది. అలాగే దీని స్మెల్ కూడా చాలా బాగా వస్తది. నిజంగా ఎంత టేస్ట్ అంటే ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో ఏంటో. ఇప్పుడైతే నేను కొంచెం దీంట్లో టమాటా రసం అయితే చేశానండి. ఆ టమాటా రసంతో చాలా టేస్ట్‌గా ఉంటది. ఇది సైడ్ పెట్టుకొని నంజుకొని తింటే. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయితే ఎంత బాగా వచ్చిందో. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.